శ్రీనివాస్, శ్రీను, శ్రీనివాసరావు అనే పేర్లు పెట్టుకున్నటువంటి వారికి జీవితంలో వీళ్ళు అనుభవించడానికి ఏం లేదండి. కష్టపడడానికి ఉంది. ఈ పొడవుపై ఎందుకొచ్చారు వాళ్ళు? కష్టపడడానికి. నాన్న వాళ్ళను, బంధువులను రిలేషన్‌షిప్‌లో అందరి ద్వారా మాటలు పడడానికి వచ్చారు ఇక్కడికి. ఈ పుడమి పైకి. అరే! ఎంత మంచి మనం మనం ఎంత మంచిగా వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పేసి మనం ఎంత హానెస్ట్‌గా ఉన్నా కూడా మనకేదో ఒక అపవాదు వస్తూనే ఉంటది. స్వతహాగా శ్రీను, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు స్వతహాగా చాలా మంచి గుణవంతులండి. ఎవరిని హాని తలపెట్టని వ్యక్తులు. కానీ సమాజం వీళ్ళని శత్రువులుగా చూస్తుంది. వీరు ఏ పని చేసినా ఆ పని ఫెయిల్యూర్ అవుతుంది. ఇతరులతో పోలిస్తే వీళ్ళు ఏదైనా పని చేస్తే ఆ మధ్యంతరంగా ఆగిపోవడం గానీ, ఫెయిల్ అయిపోవడం గానీ జరుగుతది. వీళ్ళకదే బాధ. ఎంత కష్టపడి పని చేసినా ఇప్పటివరకు ఒక పైసా కూడా మిగిల్చకపోతిని. నా పిల్లలకి ఏం పెట్టాలి? అసలు ఏంటి నా పరిస్థితి? అనే ఆలోచనలో ఉంటారు. ఈ పేరు పెట్టుకున్నట్టుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరు 180 డిగ్రీస్‌లోనే ఉంటుంది కాబట్టి. 180 డిగ్రీస్ ఒకటి, 150 డిగ్రీస్ ఒకటి, 160 డిగ్రీస్‌లో ఈ పేర్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఎంత కష్టపడి పని చేసినా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుందండి. కాబట్టి వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని